ఏడాది కాలంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు అందించాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ గ్రామంలో ఆమె సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తిరిగి ప్రశాంతమ్మ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జొన్నవాడ పంచాయతీ సర్పంచి పెంచలయ్య, వెంకటరత్నం, ఉమామహేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, హరనాథ్, కందికట్టు సుబ్బయ్య, టీడీపీ ముఖ్య నాయకులు హరికృష్ణ, గోపిరెడ్డి, వంశీకృష్ణారెడ్డి, కేవి శేషయ్య పాల్గొన్నారు. వచ్చేస్తుందిలే 10th కి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వస్తుంది. ఆప్షన్ ఏం లేదు కదా. ఏమైనా సమస్యలు ఉన్నాయా? మంచిది, ఎవరికి ఉండకూడదు. అమ్మవారి దయ ఉన్న వాళ్ళకి అంతే. ప్రశాంతంగా వచ్చి ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకుంటున్నావు, సరేనా? నిన్ను చూసి అందరు నేర్చుకోవాలి. నచ్చిందా? బాగా జరుగుతుందా వ్యాపారం? ఎక్కడుంటావు? పెన్షన్ ఏమైనా వస్తుందా? మీ ఆయన పెట్టావా పెన్షన్? దండిగుంట్లో ఉంటారా? అది మార్పించుకో, పెన్షన్ వస్తుంది. మార్పించండి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఈసారి కూడా వచ్చి ఇంకా దిగ్విజయంగా జరగాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆనందదాయకంగా ఉంది. చాలా స్వామి అక్కడ ఇచ్చారు ప్రతి దగ్గర. దామ్మా కామాక్షిదేవి ప్రసాద్ బలసి. ఈసారి మినిస్టర్ కావాలి చాలా. ఈ గ్రామాన్ని బాగా, ఆలయాన్ని కూడా చాలా డెవలప్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు మేడం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి దాంట్లో కూడా మీరు వచ్చి ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏం జరుగుతున్నది నేను ఆస్థానం కూడా వచ్చాను మేడం. మీరు అన్ని కూడా మనం అధికారంలోకి వచ్చేటప్పటికి 40 లక్షల అప్పులో ఉన్నాం స్వామి. కనీసం బ్రహ్మోత్సవాలు చేసుకునే పరిస్థితిలో లేవు. మన దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు అకౌంట్ లో 1.5 కోటి ఉంది అమ్మవారికి. సో డబ్బులు లేవు ఆ రోజు. మనము అప్పు తీసుకొని అంటే ఫిక్స్డ్ ఓపెన్ చేసి మనం చేసాం. ఇప్పుడు అది కంప్లీట్ చేసి మళ్ళీ 1.5 కోటి మనం ఆ అకౌంట్ లో వేసుకోగలిగామంటే నిజంగా డబ్బులు ఆమె కాపాడుకుంటుంది, మనం ఎవరం కాపాడవల్లే. మేడం నేను అమ్మవారి సేవ చేస్తాను. వంశపారంపర్యంగా 1,40,000 శాలరీ మేడం. నిచ్చే అమ్మవారి సేవ చేసుకుంటూ ఆస్థాన పురోహితుడిగా మా నాన్న తర్వాత నేను చేసుకుంటున్నాను మేడం. నేను ఎంకామ్ ఎంఈడీ చేశాను, ఎంఎస్సి ఫిజిక్స్ మేడం. మేము ప్రశాంతంగా మీ ఇదితో మనం చాలా సంతోషంగా. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. పట్టుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టుంది స్వామి? థ్యాంక్ యూ స్వామి. ఏమన్నా సమస్యలు ఉన్నాయి స్వామి? ఏమన్నా పెట్టమంటారా చెప్పండి. ఏం లేవు. అమ్మవారి దయ వల్ల మీకంతా ఏం ఉండకూడదు. ఇంకుడు గుంటలా చూస్తాం. అది ప్రాబ్లం అయింది. ఈ వర్షంలో ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కి పెన్నులో కలుస్తామని పెట్టి ప్రాబ్లం చేసి అదే వాళ్ళు ఎవరో అనవసరంగా పెట్టారు. దాన్ని రెక్టిఫై చేస్తాం. ఏదో ఒకటి దాన్ని అది క్లియర్ చేస్తాం. క్లియర్ చేస్తాం. ఇప్పుడు దాకా కార్డులు లేదా మీరు? అదే మెంబర్షిప్ కార్డ్స్ ఏం చేస్తున్నావు? ఏమి జాబ్? ఏం చదువుకున్నావు నువ్వు? బిఈ కంప్లీట్ చేస్తే ఆన్లైన్ లో జాబుల కోసం సర్చ్ చేయటంలా? సరే, నువ్వు రేపు మేము ఒక 2 months లో జాబ్ మేళ పెడతాం, అక్కడ అప్లై చేయి, సరేనా? ఏం బిఈ చేసావు? ఎలక్ట్రికల్. సరే, అట్లనేలే. ఏమైనా ఉంటే చెప్పు, నాకు అప్లై చేసి ఎక్కడైనా చెప్పు, నేను చేస్తాను. సరే సార్. తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందమ్మా? ఏమైనా పెన్షన్ అది వస్తుందా? కొడుకు కూడా ఉద్యోగం వస్తుందిలే, అప్పుడు ఇంకా అమ్మవారే చేపిస్తారు. చేస్తారు. సరే.
తల్లికి వందనం వచ్చిందా? పిల్లలు ఎంతమంది? ఏం చదువుతున్నారు? ఎక్కడ? ఎందుకు రావట్లేదు? మీకు ఏమైనా పొలము అవి ఉన్నాయా? రేషన్ కార్డు ఎందుకు చేయించుకోలేదు? ఇప్పుడు కూడా కారు ఉంది అందుకని ఇవ్వట్లేదా? అటైతే వద్దులే. అమ్మవారు లేకపోయినా కారు మళ్ళీ కొనుక్కోగలిగిందా? లేదా? రేషన్ కార్డు పెట్టించండి వాళ్ళకి. రా పంచాయతీ వాళ్ళు ఎవరు రాలా? రేషన్ కార్డు పెట్టించండి వాళ్ళకి. ఏమ్మా తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందా? తెలుగుదేశమేనా ఎప్పుడు? సరే.